27 ఏప్రిల్ నాడు హైదరాబాద్లో హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ ఎండి అధికారులతో పాటు ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్లలో సమస్యలు ఏంటి, ఏం కావాలి, ఏమేమి ఇబ్బంది చెప్పడం, దాంట్లో స్పష్టంగా నేను మాట్లాడినా. మా డబ్బులు పెట్టిన ఇల్లు కట్టింది సగంలు ఉన్నాయి, వాటికి ఇబ్బంది, వాటికి మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, అన్ని చెప్పాలి. దానికి ఆయన స్పందించను, తప్పకుండా సహకారం చేస్తారు. అందుకోసమే ఈరోజు మొత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ అందరూ తీసుకొని వచ్చినారు. అన్ని చూసి ఇప్పుడు మొత్తం 630 అయినా కానీ నా మిగతా మొదలు కాలేదు. మొదలై వివిధ దశలు ఉన్నాయి, 492 అందుకే 360 దాదాపు కంప్లీట్ అయింది. కాకపోతే వాటికి కనెక్షన్లు బాత్రూమ్ అవన్నీ చేసారు. ఒక 190 ఒక 48 మాత్రం కోర్టు కేసులు ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఎవరైతే కోర్టు కేసులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డిస్కస్ చేసి వాళ్ళకు ఆల్టర్నేటివ్ జాగ్రత్తలు ఇచ్చి అవి కూడా చేతిలో తీసుకొని ఈ 492 ఎన్ని డబ్బులు అయితే పూర్తి చేస్తారు. అంటే పూర్తి అంటే ఏదో గాయగా చేసి రంగులు వేసి అప్పుడు చెప్పి చేతులు పద్ధతి కాదు. ఇచ్చే పరిస్థితికి వచ్చినాడు. నేను ఇలా ఇస్తానంటే ఆదేశిస్తానంటే తెల్లారి వారి ఇంట్లో పోయి వంట చేసుకుని ఉండే పరిస్థితి ఉండాలి. దానికోసమే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఒక 3 నెలలు ఈ మేలంతా మాకు సర్వెంట్ సరిపోతుంది. ఎస్టిమేట్లు చేసి బ్యాలెన్స్ ఎంత చేయడం టైం పడుతుంది. ఒకసారి ఎస్టిమేట్ మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మంత్రి గారి దగ్గర మాట్లాడి ఇన్ని డబ్బులు ఇస్తే కంప్లీట్ అవుతాయని మాట్లాడి ఖచ్చితంగా మే లోపల శాంక్షన్ తీసుకొని వచ్చి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల లోపల పూర్తి కంప్లీట్ చేసేసి, పూర్తి అంటే డాదీసినాడు వాళ్ళకి తాలూకు చేయించేస్తాం. తాలూకు చేయించేసి తెల్లారి పోయి మీరు ఇళ్ళ చేస్తాం. డాదీసి కాయిదాలు ఇచ్చి కాదు, డాదీసినాడు ఓనర్షిప్తో పాటు వాళ్ళకి తాలూకు చీరలు కూడా ఇచ్చేసి అప్పుడు ఇదివరకు అయితే డాదీసి దానికి ఒక పద్ధతి లేదు, ఒక పారామీటర్స్ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఇష్టం వారికి తీసింది డాదీసి 2 నెలల నుంచి వాళ్ళ పంచాలని మా మీద దూసిపోయింది. ఇవాళ అందుకోసమే పాత సిస్టమ్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఎవరెవరైతే లాస్ట్ టైం ఇక్కడ ఈ ఇల్లు కట్టేటప్పుడు ఒక 30-40 ఇండ్లు కూడా కొట్టిన, కొత్త బేస్మెంట్లు కూడా కొట్టిన, ఇటువంటివి ఉన్నాయి. అవన్నీతో పాటు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు ఇక్కడెక్కడైతే కొన్ని ఇల్లు పోతాయి, పూర్తి మీద వాళ్ళే పోతాయి, వాళ్ళకు కూడా అలాంటి చేసుకుంటారు. ఇవన్నీ తీసి 50, 60, 70 ఇళ్ళన్నా కూడా వాళ్ళకి అలాట్మెంట్ డైరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోయినారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకు 15 రోజుల ముందు మున్సిపల్ కమిషనర్, మేయర్ వాళ్ళందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ప్లస్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. ఎందరు వస్తే అందుకే అర్హులు ఎందరు ఉంటారు, పారామీటర్స్ ఏవైతే దాన్ని పట్టుకొని దానికి బట్టి కండిషన్ చూసుకుని ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళు అర్హులైన లిస్టు ఫైనల్ చేసిన తర్వాత సరిపో 400 2000 మంది వస్తారు. అలా అర్హులందరినీ చూసి 500 ఉంటారు, 1000 ఉంటారు చూసి దాన్ని బట్టి డ్రా తీస్తాం. డ్రా కూడా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా తీస్తాం. ఎక్కడ కూడా ఎవరి పైరవులు ఉంటాయి, మీ అందరం బట్టి డ్రా తీస్తాం. డ్రా తీసి వెంటనే తాలూకులు ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఒక 2-3 టైం లోపల ముఖ్యమంత్రి గారు వస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వీటితో పాటు కాన్స్టిట్యూషన్ మిగతా కూడా ఇల్లు అయిపోతాయి. దాదాపు ఒక 500, ఒక 1500, 2000 రెడీ చేసి ఒకటి దినం చేస్తాం. ఎవరి ప్రమేయం లేదు. ఎక్కడ రూపాయి మారినా నేను ఒప్పుకోను. ప్రత్యేకంగా లబ్ధారులకు కూడా చెప్తారు, మీరేదో ఎవరికి పైరవి చేస్తే పైసలు ఇస్తే మాకు తొందరగా వస్తాయి అనుకుంటే తొందరగా చూసాక దేవుడి దగ్గర మొత్తం బ్లాక్ లిస్ట్ పెట్టేస్తాం. డబ్బులు వెల్ఫేర్ స్కీమ్లలో ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, మిగతా ఏ కార్యక్రమం ఎవరు డబ్బులు ఇవ్వకండి. మీ ద్వారా ప్రజలకు చెప్పే డబ్బులు ఎక్కడ ఇవ్వకండి. డబ్బులు ఇస్తే మీరు నష్టపోతే డబ్బులు పోతే మీకు స్కీమ్లో పోతుంది, స్కీమ్ రాదు. మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఒక అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. కొంచెం కాలు మంచిగా అయినప్పుడు ఇంకో 2 నెలలు మంచిగా అయిన తర్వాత నేను కూడా ప్రతి వారం ఒక 5-6 వాటలు పెట్టుకుని 3 వాళ్ళు కలిపి ఒకటే కాదు డైరెక్ట్ వాడలకు పోయి ఆడ కూర్చోండి. ఇంకేం మిగిలింది పనులు ఎట్లా చేస్తున్నా పనులతో పాటు ఇంకేమైనా పర్సనల్ సమస్యలు ఇవన్నీ ఆడికి వస్తాయి, అన్న గురించి చేస్తాను. కాకపోతే ఇల్లు మాత్రం ట్రాన్స్పరెంట్గా ఏ రకమైన స్పష్టతతోటి, ఏ రకమైన పైరవీలకు దేనికి తావలేకుండా, ఎవరైతే ఇదివరకు పట్టాలు ఇచ్చిపోయింది నష్టపోయింది, ఎవరు బేస్మెంట్ కట్టుకుంటే వాళ్లకు ఇప్పుడు ఈ రోడ్ వైడింగ్లో కొందరికి మొత్తం ఇల్లు పోతాను, అటువంటి వాళ్ళకు కూడా హామీలు చెప్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా చేసేసి మిగిలిన ఇచ్చేస్తాం.
దాదాపు 400 పైచీలకు ఇళ్లకు డ్రా ఉంటుంది. మిగతా 92 పోయిన వాళ్ళకి వీళ్ళకి సెటిల్ చేస్తాం. డ్రా కూడా మొత్తం తీసే ముందే మంచినీళ్ళ సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీలు, బాత్రూమ్లు, కరెంటు అన్ని సౌకర్యం చేసిన తర్వాత చేస్తున్నారు. అందులో ఓలేసిగా మీకు ఇచ్చిన మీరు ఓన్ నుంచి ఖచ్చితంగా తీసుకున్నవాడు కనీసం తృప్తిగా మాకు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మేము తప్పకుండా వాళ్ళకి లాయర్ ఉందనే విధంగా చేసింది.